వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. హైదరాబాద్ మహానగరానికి గేమ్ చేంజర్గా చెప్పబడుతున్న రీజనల్ రింగ్ రోడ్ శరవేగంగా ముందుకు కదులుతుంది. హైదరాబాద్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న RRRకి మోక్షం కలగబోతుంది. ఈ రోడ్లను సర్వీస్ రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ పద్ధతిలో ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వాహనాలను ఈ ఎక్స్ప్రెస్ హైవే మీదకి రాకుండా నిరోధించబోతున్నారు. జాతీయ రహదారులు మరియు స్టేట్ రహదారులను క్రాస్ చేసే దగ్గర మాత్రమే ఇంటర్చేంజ్ కూడలిలో స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే వాహనాలు RRR మీదకి చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు నెమ్మదిగా ప్రయాణించే భారీ వాహనాలకు ఈ రోడ్లపై పర్మిషన్ లేదు. ఈ రోడ్లను పూర్తిగా ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించనున్నారు. అతి వేగంగా వెళ్లే వాహనాలను మాత్రమే ఈ రోడ్లపైకి అనుమతి ఇస్తారు. ఈ రోడ్లను దాదాపుగా 25 అడుగుల ఎత్తున నిర్మించనున్నారు. ఇరువైపులా పూర్తి బారికేడ్లతో నిర్మిస్తున్నారు. సర్వీస్ రోడ్లు నిర్మించినట్లయితే ఆ రోడ్ల ద్వారా పశువులు, జంతువులు అకస్మాత్తుగా ఈ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. దాని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువలన సర్వీస్ రోడ్లను పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇంటర్చేంజ్ సర్కిల్లో మాత్రమే వాహనాలు ఈ రోడ్లపై చేరుకోవడం కానీ లేదా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళగలుగుతాయి. RRR పూర్తిగా గ్రీన్ఫీల్డ్ రహదారులు అయినందున గ్రామాలకు దూరంగా నిర్మించనున్నారు. ఈ రోడ్లను పూర్తిగా సాధారణ వాహనాల కంటే కూడా అంతర్రాష్ట్ర సరుకుల రవాణా కోసం ఉపయోగించే వాహనాలు ప్రయాణిస్తాయి. రీజనల్ రింగ్ రోడ్ని మొదటగా 8 లైన్స్గా ప్రతిపాదించారు. మొదటి దశలో 4 లైన్ రోడ్స్ని నిర్మించనున్నారు. మొదటి దశలో హైదరాబాద్ ఉత్తర భాగాన ఉన్న సంగారెడ్డి దగ్గర గిర్మాపూర్ వద్ద నుంచి దక్షిణ భాగాన ఉన్న చౌటప్పల్ వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాంతాలలో భారీ ఇంటర్చేంజ్ సర్కిల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్ను ఏర్పాటు చేశారు. ఈ డిజైన్లో నిర్మించనున్న లూప్ లైన్లు 1.5 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ వరకు నిర్మిస్తారు. సంగారెడ్డి మరియు చౌటప్పల్ మధ్య 162 కిలోమీటర్స్ దూరంలో మొత్తం 11 లూప్ లైన్స్ నిర్మించనున్నారు. మొదటిగా సంగారెడ్డి వద్ద ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్తో భారీ సర్కిల్ నిర్మిస్తారు. ఆ తరువాత శివంపేట వద్ద ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్తో లూప్ లైన్ రోడ్డు నిర్మిస్తారు. మూడవది మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. నాలుగవది నాగపూర్ రోడ్లో తుఫ్రాన్ వద్ద నిర్మిస్తారు. ఐదవది తుఫ్రాన్ మరియు గజ్వాల్ రోడ్లో మజీదిపల్లి వద్ద నిర్మిస్తారు. ఆరవది ప్రజ్ఞాపూర్ వద్ద నిర్మిస్తారు. ఏడవది జగదేక్పూర్ మరియు తుర్కపల్లి మధ్య పేర్లపల్లి వద్ద నిర్మిస్తారు. ఎనిమిదవది తుర్కపల్లి యాదగిరిగుట్ట రోడ్లో తుర్కపల్లి వద్ద నిర్మిస్తారు. తొమ్మిదవది హైదరాబాద్ వరంగల్ హైవేపై రాయగిరి వద్ద నిర్మిస్తారు. 10వది భువనగిరి వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద నిర్మిస్తారు. 11వది చౌటప్పల్ దగ్గర భారీగా ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్తో భారీ సర్కిల్ నిర్మిస్తారు. ఈ రోడ్లను సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 2024 బడ్జెట్లో 1525 కోట్లు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా RRR కోసం 17,000 కోట్లను కేటాయించడం జరిగింది. భూసేకరణ పనులను ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డి మరియు యాదాద్రి ఆర్డీఓ పరిధిలో కొన్ని గ్రామాలలో ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ మిగతా ప్రాంతాలలో సాఫీగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టయితే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో మొదటి భాగం అయినటువంటి సంగారెడ్డి మరియు చౌటప్పల్ మధ్య ఎక్స్ప్రెస్ హైవే పూర్తవబోతుంది.